మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అంతేకాని వాదించడంలో కాదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, అలాగే దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంటుంది. అది కత్తి కంటే కూడా పదునైనది, అలాగే అమృతం కన్నా కూడా మధురమైనది. కొద్ది కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో సంతృప్తి పడడమే ఉత్తముల లక్ష్యం. ఒక స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క పురుషుని బలహీనత స్త్రీయే కాదంటారా? ఒక స్త్రీ తన బాధలను మీతో మనస్ఫూర్తిగా పంచుకుంటుంది అంటే దాని అర్థం ఎంతగానో నమ్ముతుంది అని. మీ నుండి వచ్చే సమాధానం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అర్థం. సహాయం చేసే స్తోమత ఉన్న సాటి వారికి సహాయం చేయలేని వ్యక్తి భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. మీరు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. ఒక మనిషి ఏదైతే ఉంది అని ఎగిసి పడతాడో, అలాగే దేన్నైతే చూసుకుని మురుస్తూ ఉంటాడో అది తప్పకుండా దూరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం ఆ మనిషిని అంతగా జిగదారుస్తుంది. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి యొక్క విలువ పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అదే విజయం అంటే. స్వర్గాన్ని నరకంగా చేసేది, అలాగే నరకాన్ని కూడా స్వర్గంలా మార్చేది మన మనస్సే. డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ సంపాదించలేము. గుర్తుంచుకోండి, ఒక కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి. అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతూ ఉంటాయి. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. అన్ని తెలిసిన వాడు మౌనంగా ఉంటాడు. ఏమి తెలియని వాడే ఎప్పుడూ మాట్లాడుతూ అన్ని నాకే తెలుసు అని విర్రవీగుతూ ఉంటాడు. వారిని పట్టించుకోకండి.